ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు మహిమ కలిగిన దేవుడు. మనం ఏం చేసినా అది దేవునికి మహిమకర్మగానే ఉండాలి. మనుషులకు మహిమకర్మగా ఏది ఉండకూడదు. సమస్తము దేవునికి మహిమకరంగానే ఉండేటట్లుగా మనం చేయాలి. నువ్వు పాడే పాటలు, నువ్వు చేసే పరిచర్య, నువ్వు యోచించే యోచన అన్నీ ఎలా ఉండాలంటే దేవునికి మహిమకరముగా మాత్రమే ఉండాలి. అయితే దేవుని యొక్క మహిమను ఒక్కసారి మీకు వివరించాలి. దేవుని యొక్క మహిమ అద్భుతమైనది. దేవుని యొక్క మహిమ వివరించలేనటువంటిది. దేవుని యొక్క మహిమ వర్ణీతమైనటువంటిది. అలాంటి గొప్ప మహిమ కలిగిన దేవుడు మన దేవుడు. మన జీవితంలో దేవుని యొక్క మహిమ నింపబడిన వారంగా ఉండాలి. మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమను అనిపించాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని మహిమను చూసి వెళ్ళాలి. దేవుని మహిమను అనుభవించాలి. నువ్వు కీర్తిస్తున్నప్పుడు దేవుని మహిమను అనుభవించాలి. వాక్యము ధ్యానిస్తున్నప్పుడు దేవుని మహిమను మనం అనుభవించాలి. మనం దేవుని మందిరాల్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేసినా, అది పానము చేసినా, భోజనం చేసినా, మరి ఏమి చేసినానో అది దేవుని మహిమ కొరకే మీరు చేయండి. సొలొమోను ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టించాడు. దావీదు కడదాం అనుకున్నాడు మందిరాన్ని, కానీ దావీదు వల్ల కాలేదు. అలనాడు అబ్రహాము మోరియా పర్వతం మీద అబ్రహాము సమర్పణ, ఇస్సాకు సమర్పణను దేవుడు చూశాడు. ఆ సమర్పణతో కూడినటువంటి ఆ పర్వతం మీద దేవుని ఆలయం కట్టాలని దేవుడు సంకల్పించాడు. అది దావీదుకి దేవుడిచ్చాడు. అయితే దావీదు కాలంలో ఆ దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రయత్నించాడు, కానీ దావీదు తర్వాత తరం అనగా తన కుమారుడైనటువంటి సొలొమోనుకు ఆ బాధ్యతను ఇవ్వడం జరిగింది. అయితే సొలొమోను అద్భుతమైన మందిరాన్ని, ఎంత అద్భుతమైన మందిరం అంటే ఈ భూమి మీద ఇప్పటి వరకు ఏ మందిరము కూడా అలాంటి అద్భుతమైన మందిరముగా కట్టబడిన దాఖలు లేవు. ఆ మందిరానికి మనం అంటే గోడలు వాడాం, అక్కడ ఆ మందిరానికి బంగారాన్ని వాడారు, ఆ మందిరానికి కెంపులు వాడారు, ఆ మందిరానికి విలువైనటువంటి మ్రానులు వాడారు, ఆ మందిరానికి కావలసినటువంటి సకల 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 రత్నాలతోనూ, వైడూర్యాలతోనూ, అద్భుతమైన రాయిలతో, అద్భుతమైన పొదుగులతోనూ చక్కని ఈ ప్రపంచంలో ఏ ఆలయము కట్టబడలేనంత అద్భుతమైన రీతిలుగా మరి దేవుని ఆలయం కట్టబడింది సొలొమోను మహారాజు ద్వారా యెరూషలేములో. అయితే దేవుని ఆలయము కట్టబడింది, కానీ ఆలయంలో కావాల్సింది ఏంటి? దేవుని మహిమ కావాలి. ఎంత అద్భుతంగా ఉంటే మందిరం ఏం లెక్కండి, ఎంత సౌందర్యంగా ఉంటే ఏం లెక్కండి మందిరం. మందిరంలో కావాల్సింది జనాభా కాదు, మందిరంలో కావాల్సింది సంఖ్య కాదు, మందిరంలో కావాల్సింది లైటింగ్ కాదు, మందిరంలో కావాల్సింది వాయిద్యాలు కాదు. మందిరంలో కావాల్సింది చాలా ప్రాముఖ్యమైనది, అక్కడ దేవుని మహిమ ఉందా లేదా, దేవుని మహిమను నేను అనుభవిస్తున్నామా లేదా అనేది చూడాలి. అంతేగాని వేల సంఖ్యలో జనాలు ఉంటే అక్కడ మహిమ ఉంది, తక్కువ సంఖ్యలో జనాలు ఉంటే అక్కడ మహిమ లేదు అనే భావన కాదు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమును ప్రార్థిస్తారో అక్కడ దేవుడు ఉంటాడంటే అక్కడ మహిమ ఉంటుంది. అంటే ఇద్దరు ముగ్గురు ఉన్న చోట దేవుని మహిమ ఉంటుంది. లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వారి మధ్య దేవుని మహిమ ఉంటుంది. అన్ని విషయాల్లోనూ కూడా దేవుని మహిమ ఉంటుంది. కాబట్టి దేవుని మహిమ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అయితే సొలొమోను ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, ఇంత గొప్ప మందిరాన్ని నిర్మించానే, మరి ఈ మందిరము దేవుడు ఆశిస్తాడా, దేవుడు ఇష్టపడతాడా, దేవుడు యోచన చేస్తాడా అని ఆలోచిస్తున్నప్పుడు దేవుని మందిరంలో సొలొమోను ప్రార్థించగానే ఒక సంఘటన జరిగింది. ఒక మేఘము ఆ మందిరం మీద నిలబడింది. ఆ మేఘములో నుంచి ఒక మహిమ, తేజ్ అంటే వెలుగు, అలాంటి గొప్ప సత్యము కానటువంటి గొప్ప వెలుగు ఆ మేఘములో నుంచి ఆ మందిరం మీద నింపగా ఆ మహిమను చూసి అక్కడ యాజకులు కూడా ఏం చేశారట, నిలవలేకపోయి. దేవుని మందిరంలో ఏముండాలి? దేవుని మహిమను అనిపించాలి, వెలుగును అనిపించాలి, శక్తిని అనిపించాలి, పరిశుద్ధతను అనిపించాలి, పరిశుద్ధాత్మను మనం అనిపించాలి, దేవుని కార్యాలు అనిపించాలి. ఈరోజు దేవుని ఇవ్వనటువంటి వారుగా నువ్వు ఉంటే, దేవుని మహిమను ఇవ్వలేనటువంటి వారుగా నేను ఉంటే ఎవరు మహిపరుస్తున్నాయి? పక్షులు దేవుని మహిపరుస్తున్నాయి, ఆకాశములు దేవుని మహిపరుస్తున్నాయి, సర్వభూమి దేవుని మహిపరుస్తున్నాయి, అన్నీ దేవుని మహిపరుస్తున్నాయి. ఈరోజు సృష్టి కంటేను, అంతరిక్షముల కంటేను, సమస్తము కంటేను దేవుడు నిన్ను ఒక మహిమకరంగా దేవుడు వాడుకున్నాడు.
కాబట్టి నీవు కూడా ఒక మహిమకరంగా ఉండాలి అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ నోటి ద్వారా దేవుని మహిమపరచాలి. ఎప్పుడు నీ ద్వారా దేవుని నామము అవమానించబడకూడదు. నీ నడవడిక, నువ్వు దేవుని మందిరాన్ని విడిచి వెళ్తున్న నడవడిక మొట్టమొదటి నీ కుటుంబానికి కాదు, అదేవిధంగా నీ ఇంటికి కాదు. ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేది దేనికో తెలుసా? చర్చ్కి వస్తుంది. వీళ్ళు చర్చ్కి వెళ్తారండి, వీరు ప్రార్థన చేస్తారండి, బైబిల్ పట్టుకుని వెళ్తాడండి, పాస్టర్ గారు కూడా వెళ్తుంటారండి. వీళ్ళు అబ్బో ఈ పాస్టర్ గారు వీళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తుంటాడండి. ఎందుకు దానివల్ల ఏంటి ప్రయోజనం? ఎప్పుడు ఒకటి భయపడాలి, నేను చేసే ప్రతి అడుగు ఒకవేళ దేవునికి అవమానకరంగా ఉంటున్నానా, దేవునికి మహిమకరంగా ఉంటున్నానా? ఈనాడు మనుషులు కనపడుతున్నారా, దేవుని కనపడుతున్నాడంటే దేవుడు ఎప్పుడో పోయాడు పక్కే, మనుషులే కనపడుతున్నాడు. చాలా రోజుల క్రితం అనుకుంటా నేను ఇంటికి వచ్చాను. ఒకరోజు ఇంటికి వచ్చి టీవీ పెట్టినప్పుడు, అప్పుడు యూట్యూబ్ అంతా రాలే, అంటే అంత యూట్యూబ్లో ప్రసంగాలు లేవు అప్పట్లో. ఆ టీవీలో 11 గంటలకి వాక్యం వస్తుంది, 11 ఆ టైంకి. ఒక సేవకుడు, అంటే నేను విమర్శించట్లేదు, ఒక సేవకుడు చక్కగా వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత వెంటనే మీరు ఎవరైనా అస్వస్థత పడిన వాళ్ళు ఉంటే వేదిక మీదకి రండి అన్నాడు. ఒక ఆమె వచ్చింది స్వస్థత పడ్డాను, మైక్ ఇచ్చారు. మైక్ ఇవ్వగానే అమ్మా నీ పేరు చెప్పింది. చెప్పిన తర్వాత ఏమైందంటే, అయ్యా చాలా రోజులుగా నేను అనారోగ్యంతో వచ్చాను, నడుము బాధతో వచ్చాను, నాకు తగ్గిపోయింది. అంటే ఎలా నీకు స్వస్థత కలిగిందంటే, ఎవరి ద్వారా నీకు స్వస్థత కలిగిందయ్యా అంటే, అయ్యా మరి ఇంకెవరు, ఏసయ్య నన్ను స్వస్థపరిచాడయ్యా అన్నాడు. ఓకేనమ్మా, ఎవరి ద్వారా నీకు స్వస్థత కలిగింది అన్నాడు. అమ్మకు అర్థం కావాలి, ఇంకెవరయ్యా? ఏసయ్య నన్ను స్వస్థపరిచాడయ్యా. అమ్మా ఏసయ్య స్వస్థపరిచాడు ఎవరమ్మా? ఎవరి ద్వారా? ఈ మీటింగ్లో ఎవరి ద్వారా నీకు స్వస్థత పడింది అంటే అర్థం కావట్లే. ఇంకెవరి ఏసయ్య అంటే పక్కన అసిస్టెంట్ పాస్టర్ వచ్చాడు, చెవులు ఊదాడు. అయ్యగారు ప్రార్థన చేయడం ద్వారా స్వస్థత పడ్డాను అని అందరూ డబా 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 చప్పలు కొడుతున్నారు. ఎవరి పేరు రాగానే? అయ్యగారి పేరు రాగానే. స్వస్థత పడింది అయ్యగారా దేవుడా? చెప్పండి. స్వస్థత దేవుడిచ్చాడు, అయ్యగారు కాదు. ఈ మధ్య అయ్యగారులు మహిమ దొంగలిస్తున్నారు. దేవుని మహిమ దేవునికి కావాలి, మనుషులు కాదు. మనుషులు పాత్రలే, సేవకులు ఒక పాత్రలే. మీరు తర్వాత చదువుకోండి. మనం మహిమ పొందాలంటే ఒక 4 విషయాలు ఉన్నాయి, రాసుకుంటాం. నేను వివరించను. ఒకటి, మొట్టమొదట మన సత్క్రియల ద్వారా దేవుని మహిమపరచాలా ఉంది. మత్తయి రాసిన సువార్త 5:16 ఉంది. ఫలించడం ద్వారా మనం దేవుని మహిమపరుస్తామట. యోహాను 15:8 ఉంది. స్తుతించడం ద్వారా దేవుని మహిమపరుస్తానమాట. కీర్తనలు 50 సంకీర్తన 23 ఉంది. ఐక్యత ద్వారా దేవుని మహిమపరుస్తామట. రోమిలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5-7 ఉంది. ఈ రీతిగా దేవుని మనం మహిమపరిచేవారుగా యెహోవా కాబోతు దేవుడు మనలను మహిమపరిచే విధంగా, మనము దేవుని మహిమపరిచే విధంగా, దేవుడు మన మహిమకరంగా వాడుకునే విధంగా దేవుడు ఉంచును గాక. అటువంటి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు దేవుడు సమృద్ధిగా దయచును గాక. ఆమేన్.